రైట్. ఇక తెలంగాణ విషయానికి వస్తే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. అవును. పార్లమెంట్ ఎన్నికలు అవును. సారు కారు 16 గత ఎన్నికల్లో నినాదం. ఈసారి ఆ నినాదం వస్తే బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచే మీరేమో ఏమండి జోస్యం చెప్పమని అంటారు. నేను చెప్తున్నాను ఉమ్, మా లక్ష్యం ఏంటనేది 17కు 17 గెలవాలి అనే ధీమాలో మేము రంగంలోకి దిగుతుంటాం. వీఆర్ నాట్ గోయింగ్ టు కన్సీడ్ ఆర్ యీల్డ్ ఈవెన్ 1 సీట్. అదే మా లక్ష్యంగా పెట్టుకొని మేము దిగుతున్నాం రంగంలో. ఎందుకు ఇవ్వాలి వీఆర్ 17కు గోయింగ్ టు 17? విన్ ఆల్ 17 అనే దీంట్లోనే మేము అదే నమ్మకంతో తెలంగాణ ప్రజలు 17కు 17 ఎందుకు ఇవ్వాలి మీకు? ఎందుకంటే మేము చెప్పినవన్నీ చేసి చూపిస్తున్నాం. ఉహు, దేర్ ఈస్ అ క్లీన్ గవర్నమెంట్ గోయింగ్ ఆన్ జస్ట్ నౌ. ఉమ్. మంచి అంటే రోజులు ఇవి, ఇక్కడ- మనకి మంచిది, మన మేలు, మన భవిష్యత్తుకు మంచిది, మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు, ఆడవాళ్ళకు ఉచిత బస్సు. మీరు కౌలు రైతుకు జీవితంలో ఫస్ట్ టైం కౌలు రైతు బాగుపడుతున్నాడు, ఆయనకు ఒక రక్షణ దొరికింది కాంగ్రెస్ పార్టీలో. రైతు విధానాలు, టెక్నాలజీ, సైన్స్ ఇవన్నీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు కూడా కోరతారు. స్థిమితమైన ప్రభుత్వం మనకు కావాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనుకుంటే బెటర్ టు గెట్ కాంగ్రెస్. పైన కింద అంటే కాంగ్రెస్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు కావాలో నిర్ణయించుకున్నారు రాష్ట్ర ప్రజలు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. దేశంలో ప్రధానిగా ఎవరు కావాలో నిర్ణయించుకుంటే కదా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేస్తారు. ఏమండి, దేశంలో ప్రధానమంత్రి ఎవరైనా ఇక్కడ నుంచి వెళ్ళిన వ్యక్తి పార్లమెంటులో వాదిస్తేనే నీ రాష్ట్రం బాగుపడేది. అంతే. ఉమ్, మోదీ గారిని అనుకున్నాము, ఏమొచ్చింది ఇక్కడికి? ఉమ్, సదర్న్ స్టేట్స్ కాంట్రిబ్యూట్ చేసే జిఎస్టీ ప్రధానంగా ప్రకారంగా మీరు చూస్తే మనకు వచ్చే వాటా ఏముంది? ఉమ్, ఏం చేసిపోయారండి? ఉమ్, కేంద్రాన్ని 10 సంవత్సరాలు వేసినాం ఓట్లు, ఏమైంది? ఉమ్, ఏం తీసుకొచ్చారు? నేను తీసుకొచ్చా. ఆ రోజుల్లో కూడా రాష్ట్రంలో, కేంద్రంలో దే వాజ్ నో కాంగ్రెస్. ఉమ్, అయినా అక్కడ మేము తెలుసుకొని, చర్చించి, వాదిచ్చి, గల్లాలు పట్టుకొని నా జిల్లాకి నేను అభివృద్ధి చేశాను. సుమారు 14-15 రైల్వే ఓవర్ బ్రిడ్జెస్, అండర్ బ్రిడ్జెస్. కేంద్ర మంత్రి తమిళనాడు ఆయన, అప్పుడు ఆయన్ని పట్టుకొచ్చి మా ఖమ్మం జిల్లా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో రైల్వే స్టేషన్ మేము మోడల్ రైల్వే స్టేషన్గా డిక్లేర్ చేపించి, సర్క్యులేటింగ్ ఏరియా దగ్గర నుంచి అన్నీ తీసుకొని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి గార్ల వరకు ఆల్ రైల్వే ప్లాట్ఫామ్స్, ఓవర్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ అన్నీ కట్టించాం. ఉమ్. నేను రిటైర్ అయిపోయినప్పుడు నాకు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ లేదు. రిటైర్ అయినా కూడా వైరాలో నేను భూములు అగ్రికల్చరల్ అంటే యూనివర్సిటీతో ఇది చర్చించి, ఇది మీ పోరాటం ఫలితంగా వచ్చింది అనుకోవాలా? బీజేపీ ప్రభుత్వం ఉన్నా కూడా కాంగ్రెస్లో ఇచ్చింది అని అంటే వాళ్ళ మంచితనంగా ఏంది వాళ్ళు చెప్పుకోవాలి. ఇచ్చింది? వాళ్ళ ఆస్తిలో వాటానా? ఏంది వాళ్ళు ఇచ్చింది? నాకు తెలియక అడుగుతాను. హలో, ఉమ్, ప్రతిపక్షాన్ని ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏమి మెహర్బానీలు చేయనక్కర్లేదు. ఉమ్, ఇది మా హక్కు, అధికారం. ఉమ్, సో మా హక్కు, వీఆర్ ప్రజాప్రతినిధులు. ఉమ్, నా కులం ఏదన్నా కానీ, నా మతం ఏదన్నా కానీ, నా పార్టీ ఏదన్నా కానీ, ఉమ్. పార్లమెంటులో నాకు నీ ఎంత ఉందో, నువ్వు ప్రధానమంత్రిగా నీకెంత హక్కు ఉందో నాకు అంత హక్కు ఉంది. ఇన్ పార్లమెంట్ యు ఆర్ మై కొలీగ్. రైట్. అది మీరు గుర్తుంచుకోవాలా. మీరు 17కి 17 అంటున్నారు. పులి బయటకు వస్తే ఇంకోలా ఉంటది అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. పులి లోపల ఉంది. నేను ఒకటి చెప్తున్నా, ఈ పులి బోన్లో ఉంది సార్. ఉమ్, దాని కాళ్ళు చిన్న ముళ్ళు చాలు పులి కొట్టడానికి. ఉమ్. మా ముళ్ళకంప పైన కాలు వేయొద్దండి. క్యారీ ఆన్. ముళ్ళకంప ఏంటి? మా బ్యారియర్స్. ఓకే. సో ఆయన పులి, ఈయన నక్క, ఆయన తొక్క, వీఆర్ నాట్. మీరు ఉండండి, మీరు ఆ జూలోకి వెళ్ళి అక్కడే ఉండండి. మేము పులి గిలి కాదు, మేము మనుషులమే, ప్రజాప్రతినిధులు, మేము వాళ్ళ కోసం పనిచేసుకుంటాం. రైట్ మేడం. మీరు పులిగా ఉండండి, మేయండి, ఇంకెవరన్నా దొరికే బకరాలు ఉంటే తినండి.